సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 13వ తేదీ రాత్రి మంగళవారం రాత్రి గజోత్సవ సేవ ఉభయదాతలుగా తరుణ్ ఆతిథ్య నాగకృష్ణ సాయి కుమార్ రెడ్డి, మణికంఠ శ్రీనివాసులు రెడ్డి, శ్రీ భరణి కృష్ణమోహన్ రెడ్డి, నాగిపెద్ది వరహాల చౌదరి, శ్రీ వెనుకపాటి వెంకట్రావు గారి సౌజన్యంతో చందు డాన్స్ అకాడమీ ఒంగోలు వారిచే మాస్టర్ త్రోవకుంట చందు ఆధ్వర్యంలో కూచిపూడి, జానపద, దేశభక్తి గీతాలు మరియు నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు కుటుంబ సమేతంగా శ్రీ దామచాల జనార్దన్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కార్యనిర్వహణాధికారి దామ నాగేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీ మా నారాయణ వెంకటాచార్యులు, అర్చకులు శ్రీ మా నారాయణ రాజశేఖరాచార్యులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే దామచాల జనార్దన్ కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పాపహారి విశేషితః ఆజన్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాలముచ్చహరణం సర్వజ్ఞానినిమా బాబా కొద్దిగా వెనక్రా లైటింగ్ సంవదంతే వదంతే సవికరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణస్వం బ్రాహ్మణో బ్రాహ్మణస్వం తగున్ రాజన్ రాజన్ తగున్ రాజన్ రాజన్ పాలయామసి పాలయామసి రాజన్ రాజన్ పాలయామసి పాలయామసీతి పాలయామసి వత్సతి పుత్రం వత్సతి పౌత్రం ప్రజయా విషర్మిథనేత్యాజతే విశో గృహోత్రం జన్మతే వైతాం బ్రహ్మణో వేద అమృతేనాలితాంబురీం తస్మై బ్రాహ్మణాశ్రేయోద్ధరేన్ బ్రాహ్మణో వై దేవతాస్తాం వేదవిధ బ్రాహ్మణే భూయా నా శ్రీలంకీర్తయే దేతా ఏ దేవతా మీనాతి శతం దేవత్సర్గో వర్ధమానైశ్వర్యమో భవతి సదాత్మానం భవతి శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం సరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే సదాస్తు 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో వేంచేసి ఉన్న శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమ సాంప్రదాయంగా గత 7వ తారీఖు నుంచి అంకురారోపణ జరిగి ఈ
ఇవాటి వరకు కూడా అనేక ఉత్సవాలు జరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నిత్యహోమము బలిహరణ కార్యక్రమాలు జరిగి స్వామివారికి విశేష అలంకరణ జరగడం జరిగింది. ఈ పూట కూడా నిత్యహోమ బలిహరణ కార్యక్రమాలు పూర్తయినాయి. రాత్రికి గజవాహనోత్సవం జరుగుతుంది. ఆ వాహనోత్సవం రేపు ఉదయానికి ఆలయంలోకి మళ్ళీ తిరిగి వస్తే రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ అపురూపమైనటువంటి కళ్యాణం మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత రేపు రాత్రికి రథోత్సవం జరిగి ఎల్లుండి గుర్రపోత్సవం, అట్లానే 16వ తారీఖున ధ్వజ అవరోహణ జరుగుతుంది. 16వ సాయంకాలం 7 గంటల నుంచి. ఈ ధ్వజారోహణ సమయంలో గరుడ ముద్దలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మరలా ఈ 16వ తారీఖు రాత్రి 7 గంటలకి వచ్చేసి అవరోహణ కార్యక్రమంలో కూడా స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలానే 17వ తారీఖున చక్రస్థానం జరిగి రాత్రికి ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు 17 తారీఖు దాకా జరుగుతాయి. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రేపటి రోజున స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది. పక్క జిల్లాల నుంచి, ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా భక్తజన సందోహం అంతా కూడా విచ్చేసి స్వామివారిని కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది. అలానే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా దేవాలయం తరఫున, భక్తజనుల తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేసి అన్న సంతర్పణ కార్యక్రమాలు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాంటి విశేషమైనటువంటి ఆలయ స్వామిని రేపు కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలంతా కూడా దర్శించుకొని హైందవ సంస్కృతికి కలియుగాధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మల్లవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. నా పేరు నారిపెద్ది వరహాల చౌదరి. సకల భక్తులకి అనుసంతర్పణ కార్యక్రమ నిర్వాహకులు మేము. గత 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు కంటిన్యూగా అంగరంగ వైభవంగా మా ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చక్కగా వైఖాన సాగమం ప్రకారం చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి వాహనం ఒక్కొక్క వాహనం మాడ వీధుల్లో మల్లవరం గ్రామం విచ్చేస్తూ చక్కగా గ్రామస్తులందరూ కూడా గోవిందనామాలతో అలరిస్తూ చక్కగా ఇప్పటి వరకు ఈరోజు గజోత్సవంతో ఈ వాహన సేవలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి, అందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం రేపు జరగబోతూ ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా, పక్క జిల్లాల వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ మా గ్రామం అందరి తరఫున చక్కగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల వారీగా అందరికీ అన్నసంతర్పణ, అలాగే మజ్జిగ, అలాగే రసనాలు అన్ని రూపాల్లో వచ్చిన భక్తులందరికీ కూడా మా గ్రామం అందరి తరఫున వారందరికీ సకల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. చక్కగా మా ఇలవేలిపోయినటువంటి పొంగు బంగారాన్ని అందించే మా స్వామివారి కృపకు పాత్రులై అందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, డివిజన్ కార్పొరేటర్, మహిళలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకానికి జిల్లాలో 38 మండలాలు, 7 పురపాలక నగర పంచాయతీల్లోని మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు నగరం నుండి, ఒంగోలు అర్బన్ నుండి 850 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 828 మంది శిక్షణ అవకాశం కల్పించామని, మొత్తం 6 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
ఏదైతే ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ సమ్మర్ వెకేషన్స్లో మహిళలను కూడా ఖాళీ ఉండకుండా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఏదైతే వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టారో దాని సందర్భంగా స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఒంగోలుకి ఆదించారు. ఒక 3 ఏమో మొన్న ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఈరోజు ఒకటి ఇక్కడ సునీత అని చెప్పేసి మన సోషల్ అంగన్వాడీ టీచర్ వాళ్ళకి బ్రాంచ్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇలా 2-3 రోజుల లోపల అవి కూడా ఓపెన్ చేస్తారు. మన ఉద్దేశం ఒకటే, మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ కాలం మీద నిలబడాలనేది ఈరోజు ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి మనకు పూర్తిగా ఈ కుటుంబ మిషన్లు ఏదైతే ఉన్నాయో కుటుంబ మిషన్లు కూడా ఈరోజు 6,000-6,500 అవుతూ ఉంటే వీళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకో 4 ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళకి సబ్సిడీ రేట్లో మళ్ళా కుటుంబ మిషన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం చేపడతా ఉంది. దీంతో పాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలు పెడుతున్నాం. మొదలుపెట్టి ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా ఖాళీ ఉండకుండా ఎవరు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేటట్టుగా ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగా లేదా అందుకోసమే ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. తప్పకుండా ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. దగ్గర ఈరోజు ట్రైనింగ్ కూడా 90 మంది నుంచి 100 మంది దాకా ఈ ట్రైనింగ్ కూడా మహిళలు చూడటం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు కట్టున్నారు. కొంతమంది ఖాళీగా ఉండి చదువు లేకుండా ఉండేవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇలాంటి ట్రైనింగ్ లేకపోతే ఎంబ్రాయిడరీలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు వాళ్ళ చేత నేర్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టడానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా సునీత గారికి మా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ 90 days ఏదైతే వచ్చిందో అది తప్పకుండా కూడా సక్సెస్ఫుల్గా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కామచల్ల జనార్దనరావు గారికి వారి సతీమణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు, స్థానిక పెద్దలు, తర్వాత శిక్షణ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు. మరి ఎవరికైతే మనకు స్కిల్ అనేటువంటిది మనిషికి ఆదాయ వనరు, ఎప్పుడైతే ఆ నైపుణ్యాలు ఉంటాయో ఆ నైపుణ్యాల వల్ల ఆదాయాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య వల్ల నైపుణ్యాలు వస్తాయి, కొన్నిసార్లు శిక్షణ వల్ల నైపుణ్యాలు వస్తాయి. సో ఇక్కడ తక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మహిళలకు అందరికీ కూడా మరి ఈ విధంగా కుటుంబ మిషన్ల ద్వారా సమ్మర్లో కేవలం ఈ 2-3 నెలల్లో వారికి నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారికి ఒక చిన్న ఆదాయ వనరు సపోర్ట్గా నిలబడితే మహిళల సాధికారిత సాధ్యమవుతున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా మహిళా సాధికారితకు చాలా ప్రాధాన్యతనిస్తూ మన ఒంగోలు నగరంలో కూడా గతంలో 2014-19లో మరి చాలా అద్భుతంగా స్కిల్ సెంటర్ నడిపారు సార్. అప్పట్లో మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. సో వారి యొక్క సూచన మేరకు త్వరలో మరి మన విజయవాడ నుంచి ఆ శిక్షణ నైపుణ్యం అందించేటువంటి నిపుణులు కూడా పిలిపించి త్వరలో కూడా మన ఒంగోలు నగరంలో మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాన్ని లేదా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. వారు మరింత ఆర్థికంగా ఎదగాలని థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సునీత. ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ మహిళలు, తర్వాత ఓసీ మహిళలు, ఈడబ్ల్యూఎస్ రైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఓన్లీ మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 90 days 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు. అందరూ కూడా
ఇంట్రెస్ట్గా చాలామంది మాకు ఫోన్లు చేయడం అలా చేశారు. మేము వాట్సాప్లో వాటిల్లో షేర్ చేసాము. ఇదంతా కూడా గవర్నమెంట్ పథకం, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం. సో అంటే ఖాళీగా ఉండకుండా ఈ టీవీ చూస్తా టైం వేస్ట్ చేస్తా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో ఈ 3 నెలలు కూడా ఉచితంగా శిక్షణ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించడానికే ఈ కార్యక్రమం పెట్టారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ మెంబర్స్ వచ్చేసి మన దగ్గర 144 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 72, ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారు. సో అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. 9 to 1 వచ్చేసి ఒక బ్యాచ్ 72 మెంబర్స్ ఉంటారు. 2 to 5 వచ్చేసి ఒక బ్యాచ్ ఉంటారు. 2 బ్యాచెస్ సెంటర్ ఈ సెంటర్లో వచ్చారు. తర్వాత కమిషనర్ గారు వచ్చారు. మాకు ముఖ్యమైన వాళ్ళు కూడా విఐపీలు కొంతమంది వచ్చారు. ఇక్కడికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సరస్వతి గ్రూప్ డైరెక్టర్ ఆవుల గణేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా శివం శరణాలయంలో అనాథలకు సేవ చేస్తూ నిర్వహించారు. గణేష్ రెడ్డి పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి స్వీట్ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 300 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.
ఒక్కరోజు ముగ్గురు మంత్రులు 4 కార్యక్రమాలు. ఇన్ఛార్జి మంత్రి ఆనం నేతృత్వంలో డిఆర్సీ సమావేశం. తాగునీటి ఇక్కట్లు, ఉపాధి పథకంలో లోపాలపై చర్చ. పొగాకు మార్కెట్పై మంత్రులు గొట్టిపాటి డోలా సమీక్ష. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. బిజీగా కీలక ప్రజాప్రతినిధులు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో సోమవారం కీలక ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన రోజంతా బిజీగా గడిపారు. ఏకంగా 3 మంత్రులతో పాటు జిల్లా వివిధ చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఆర్సీ సమావేశం అనంతరం అదే హాల్లో ప్రస్తుత పొగాకు మార్కెట్ తీరుపై ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామి సమీక్షించారు. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఈడీ విశ్వశ్రీలతో పాటు ప్రధానమైన పొగాకు కంపెనీ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత మార్కెట్లో ధర, వ్యాపారుల తీరుపై రైతు ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరలతో పాటు వేగంగా కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారు. తమకు ఉన్న ప్రతికూల పరిస్థితులను కంపెనీల ప్రతినిధులు వివరించారు. రైతులు నష్టపోకుండా కొనుగోలు చేయాలని మంత్రులు సూచించారు. అందుకు బోర్డు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. పేపర్లో పబ్లిష్ అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా నెట్ మీద దొరికిపోతుంది. కానీ ఒక బ్రెజిల్ దేశంలో 700 మిలియన్తో అమ్ముడుపోయింది. ఒక సీడ్, 1 గ్రామ్ సీడ్ ఎంత హెక్టార్కి పనికొస్తుంది, దాన్ని బేస్ చేసుకుంటేనే తప్ప మనకు అంతర్జాతీయ వర్తకులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వివిధ ప్లాట్ఫామ్ ఉంటాయి. ఈవెన్ జర్మనీలో మనం వెళ్తాము, దుబాయ్లో మనం పార్టిసిపేట్ చేయించి చాలా జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాము. నెక్స్ట్ మా ఈడీ గారు ఫిగర్స్ ఇస్తాం. ఇండియన్ టొబాకో ఫార్మర్స్ మనం ఎలాగో 40 మిలియన్లు 80 మిలియన్ పండించాం. 167 చెప్తే 240 నాన్సెన్స్ వస్తే మేము సో అయితే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇంత పెద్ద మార్కెట్, ఇప్పుడు మనకున్న టొబాకో బోర్డు మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో హౌవెవర్ మేము వి కీప్ ఆన్ వర్కింగ్. అంటే సార్ మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఒక ఫార్మర్కి క్రాప్ చేసేటప్పుడు జాగ్రత్త పడండి అనేది మేము నోటి మాటగా చెప్పడం లేదు. చాలా కష్టపడిన యాక్చువల్ డిమాండ్ 3,700 సార్. ఎట్లంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఒక ఫార్మర్కి క్రాప్ చేసే 240 రూపాయలు వాటికి ఇచ్చారు. 20-30 రూపాయలు వేరియేషన్ తెచ్చేసి ఇన్ని ఎకరాలు ఉంటుంది కదా, ఇన్ని కేజీలు ఉంటుంది కదా, మనకి ఎన్ని బ్యారీలు ఉన్నాయి, బ్యారీకి ఎంత పండించాలి, ఎంత వచ్చింది, ఎక్సెస్ పంట వచ్చిందా, దాని ప్రకారం వచ్చిందా నాకు తక్కువ వచ్చింది. దాని ప్రకారం దీనికి మనం అంటుంది ఏంటంటే అప్పుడప్పుడు అన్ని దాంట్లో పంట బాగా దిగుబడి వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. దీనికి నేను అంటుంది రాలేదని కాదు, ఒకసారి క్రైసిస్ ఉంటుంది, ఒకసారి పంట తక్కువ రేట్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంది. దీనికి మనం ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వేవుట్ ఎలా అనే దాని మీద ఎక్సెస్ హెక్టార్స్ వేసారా లేకపోతే ఎక్సెస్ పంట బాగా దిగుబడి వచ్చిందా, దేని వల్ల ఇది జరిగింది. కల్టివేషన్ ప్రాక్టీసెస్, కల్టివేషన్ too early to have a meeting here, ma'am. ఎగ్జాక్ట్లీ సార్. టూ ఎర్లీ అనము కానీ మనం అందరం కలిసి అంటే అక్కడ మినిస్ట్రీ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సో సీరియస్. అక్కడ కామర్స్ మినిస్ట్రీ కూడా ఢిల్లీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అదే మధ్య ఆప్షన్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి, కానీ రైతుల ఎందుకు ఆందోళన ఉంది? నోబిట్స్ వస్తున్నాయి. రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలైంది కదా ఈరోజు మనం కూర్చున్నాం. ఈ రోజు ఉద్దేశం కూడా ట్రేడర్స్ పెంచే ఉద్దేశం ఏంటి? మీరు నోబిట్ తగ్గించండి, అదేవిధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఒకే గ్రేడ్ కాదనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఫార్మర్స్, ట్రేడర్స్ కూర్చొని అయితే భరించలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ వాల్యూ 15 lakhs అయితే 20 lakhs అవుతుంది ఎక్స్పెక్ట్. లాస్ట్ ఇయర్ ప్రైసెస్ ఫార్మర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ ఫార్మర్స్ లాస్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంతో పాటు కనుక లో గ్రేడ్ సొసైటీలకి చాలా లెస్ అమౌంట్ కలుగుతారు రేటు. నేను మొన్న వెళ్ళాను, అన్ని నో బిడ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. 10,000 మీరు పోటీచే రేట్ పెంచిన తర్వాత ఇప్పుడు ట్రేడర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రేడర్స్ కి రైతులకు అనుబంధం ప్రకారం రైతులు ఇబ్బంది పడకుండా ట్రేడర్స్ లో బిడ్ పర్చేజ్ చేయాలి. అదేవిధంగా ఐకే రేట్స్ లో కూడా రేట్ పెంచుకోవాలి. ఇది మనం ఈరోజు ట్రేడర్స్ పెద్ద బోర్డు నుంచి ప్రజలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
point is you have sold bright quality and you have not taken low quality. Once the low quality comes, automatically the average will come. So the point of the matter is, the good thing which you have told is you will get good thing in the coming months, the orders. So I expect that farmers are really disturbed because we are some 15-20% no bid and just I have visited 3-4 times action with the ministers, but I saw lot of no bids. My understanding is low bids are really 25-30%. That is in my constituency. 280 rupees to market open చేసాము. లాస్ట్ ఇయర్ దట్ ప్రైస్ వాస్ 230 రూపీస్. ఓపెన్ చేసి మనం మార్కెట్ నడిపించడం మొదలు పెట్టాము. అండ్ ఆల్సో a substantial quantity has been marketed now, almost 25-26 million kg అమ్ముడుపోయింది. 258 రూపీస్ ఆవరేజ్ లో అమ్ముడుపోయింది. ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు సార్, బికాస్ మే అండ్ జూన్ ఈస్ వెరీ క్రిటికల్ టైం ఫర్ ఆల్ ద కంపెనీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇయర్. సో కస్టమర్స్ ఆర్ కమింగ్ బికాస్ గ్లోబల్ గా కొద్దిగా ఆల్రెడీ సిగ్నిఫికెంట్ సర్ప్లస్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోడరేషన్ ఇన్ ద ప్రైసెస్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 10-15% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Now we cannot be a completely different sync apart from what customers say. ఖర్చులు పెంచుకున్నారు. అవన్నీ సర్వే అవ్వాలంటే ఇది ఇంకా కిందకి వెళ్తా ఉంటే మరి టైం కూడా మనం లాస్ట్ ఇయర్ అంత స్పీడ్ గా జరిగినప్పటికి అక్టోబర్కి సెప్టెంబర్ గా మేము ఈ ఇయర్ మరి ఇంత స్లోగా జరుగుతున్నప్పుడు మరి ఎప్పుడు కమ్మగలగాలి, పొగాకంతా ఎలా జరగాలి? అలా 2 పేడతోటి మన ఫ్లోర్ కి 700, 400, 300 పేడతోటి ఎన్ని రోజులు మనం జరిగితే ఈ యాక్షన్ సీజన్ పూర్తి అవుతుంది. మీరు చెప్పినట్లు ఈ రేట్లు మాకు అనుమానం ఏంటంటే ఇంకా తగ్గిస్తారని. ఈ లో గ్రేడ్ అది మరి ఎట్లా ఉంటారు, ఎట్లా జరుగుతుంది అనేది మా రైతులందరూ అభిప్రాయం. పొగాకు బోర్డు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. లో గ్రేడ్ని నో బిడ్ చేయడం వల్ల ఒక ఆందోళన మొదలైంది. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. అందుకోసం ఈ రోజున కలెక్టర్ గారి చొరవతో ఈడీ టొబాకో బోర్డ్, అదేవిధంగా చైర్మన్ టొబాకో బోర్డ్ చైర్మన్ గారు, తర్వాత మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, నేను మాగంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మిగిలిన శాసనసభ్యులు అందరం కూడా ట్రేడర్స్ తోటి, ఫార్మర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా ఉన్నాం. రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ కాపైనా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా అపరాధ రుసుం కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశాజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది. చాలా సంతోషదాయకంగా ఉందండి. ఇవాళ పొగాకు బోర్డు చైర్మన్ గారు, ఈడీ గారు, సోదర మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ట్రేడర్స్ అందరితో కలిపి పొగాకు పైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి బర్లీ, వైట్ బర్లీ, బ్లాక్ నల్ల పొగాకు వీటన్నిటి పైన కూడా పెట్టుకోవడం జరిగింది. చాలాసేపు దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా కొనుగోలు చేయాలని, బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. పొగాకు ఐటీసీ కానీ, గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు 2 మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి.
అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయినాయి కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. సానుకూలంగా బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నిటి కూడా మేము, మాతో పాటు ఈడీ గారు, చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ ఈడీ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఎక్కడ కూడా రైతులకు నష్టం లేకుండా చేయమని చెప్పడం జరిగింది. పొగాకు బోర్డు ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క కేజీ కూడా అమ్ముడుపోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ఆంధ్రప్రదేశ్లో 167 మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా 240 మిలియన్లు పండింది. దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో పొగాకు బోర్డు పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంగా చూసుకుంటే ఇతర దేశాలు, మనతో పోటీ వచ్చే దేశాలతో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కేజీల పొగాకు అదనంగా పండింది. మన దేశంలో దాదాపు 80 మిలియన్ల కేజీలు అదనంగా పండింది. ఓవరాల్గా కొంత లో గ్రేడ్స్కి, గ్రీన్స్కి కొంత మార్కెట్ లేదు. రాబోయే రోజుల్లో అంటే మే నెలాఖరులోను అలాగే జూన్ ఫస్ట్ వీక్లో ఇంటర్నేషనల్గా కస్టమర్స్ బ్లూ చిప్ కంపెనీస్ రాబోతున్నాయి. వాటితో కలిసి మేము కూడా పనిచేయబోతున్నాము. భారతదేశం యొక్క పొగాకు యొక్క విశిష్టతను, అలాగే మనం ఇతర దేశాలతో కూడిన పొగాకుని మనం ఆ గ్రేడ్స్ని ఎలా అలైన్ చేస్తున్నాము, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మన రైతులు ఎలా పాటిస్తున్నారు, అలాగే నాన్ టొబాకో రిలేటెడ్ మెటీరియల్ లేకుండా ఎంత మంచి పొగాకు మనం పండిస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశాన్ని మేము ఇంటర్నేషనల్గా కస్టమర్స్కి అందించబోతున్నాము. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి ఆకు వరకు కూడా పొగాకు బోర్డు కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొగాకు బోర్డు గత 40 సంవత్సరాల నుంచి 84లో నుంచి ఆక్షన్ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కేజీ ఆకు కూడా మిగలలేదు. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పొగాకు బోర్డు నిజంగామైన ప్రేమతో, శ్రద్ధతో రైతుల పట్ల నిజమైన శ్రద్ధ చూపించి తప్పనిసరిగా చివరి ఆకు వరకు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ధన్యవాదాలు.